ఫార్ములా ఈ కార్ రేసులో బీఆర్ఎస్ నాయకుడు కేటీ రామారావు మీద కేసు నమోదైన విషయం తెలుసు. ఇప్పుడు తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అందులో కేటీఆర్ అక్యూజ్ నంబర్ 1A1. ఏంటి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం? 2023లో దీనిని హైదరాబాద్లో నిర్వహించారు. మళ్ళీ 24లో నిర్వహించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 55 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించింది. ఎవరికి? ఆ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకి. అదొక ఫారిన్ కంపెనీ. దానికి కారణం ఏంటంటే అంతకుముందు ఎవరైతే స్పాన్సర్ చేస్తామన్నారో ఈ ఈవెంట్ని వాళ్ళు విత్డ్రా అయ్యారు. కానీ ఈ ఈవెంట్ నిర్వహించాలి, దీనివల్ల హైదరాబాద్కి మంచి పేరు వస్తుంది, అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది అని చెప్పి కేటీఆర్ గారు భావించి హెచ్ఎండిఏ చేత 55 కోట్ల రూపాయలు ఇప్పించారు. అట్లీస్ట్ ఆయన ఆర్గ్యుమెంట్ అది. అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుందని చెప్పి నేను తీసుకొచ్చాను ఈ ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ని అని. అయితే లేదు ఇదంతా కూడా స్కామ్ అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు పెట్టింది. కేసు పెట్టి విచారణ ముగించి ఇప్పుడు A1గా కేటీఆర్ పేరు పెట్టి ఛార్జ్షీట్ కూడా హైదరాబాద్ నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఇందులో ఒక ఐరనీ ఉంది. ఆ ఐరనీ ఏంటంటే దాదాపు 23 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే విధంగా ఫార్ములా 1 రేసింగ్ని హైదరాబాద్కు తీసుకురావాలి అని చెప్పి భావించారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఫార్ములా 1 అనేది చాలామంది వినే ఉంటారు. అది చాలా పెద్ద ఈవెంట్. దాన్ని నిర్వహించాలంటే మామూలు విషయం కాదు. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఆ ఈవెంట్ని నిర్వహిస్తారు. హైదరాబాద్లో 2023లో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ అనేది చాలా చిన్నది. ఇది ఎలక్ట్రిక్ కార్ల రేస్ అన్నమాట. ఆ ఈవెంట్ని తెచ్చుకోవటం అనేది మామూలుగా జరిగే పని కాదు. కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అంతా పెద్ద పెద్ద వాటికి గ్యాలం వేసేవాళ్ళు కాబట్టి ఈ ఫార్ములా 1 బాస్ ఉండేవాడు బెర్నీ ఎక్లెస్టోన్ అని చెప్పి, ఇటాలియన్. ఆయన కలిశాడు కూడా వెళ్ళి, బహుశా ఇట్లకి వెళ్ళినట్టున్నాడు అప్పట్లో 2003 ఆ ప్రాంతంలో. అక్కడ కలిసి ఇన్ ప్రిన్సిపల్ ఒప్పందం కూడా కుదిరింది. అయితే అంతలోకి ఎన్నికలు వచ్చినాయి 2004లో. ఆయన ఓడిపోయాడు. తర్వాత ఇక ఆ ఊసే లేదనుకోండి. అదే టైంలో ఇంకొకటి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే IMG అని ఒకటి ఉంది అంతర్జాతీయంగా, ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ గ్రూప్. వాళ్ళు పెద్ద స్పోర్టింగ్ కంపెనీ అమెరికాలో. ఆ కంపెనీతో ఒప్పందం అని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా హైదరాబాద్లో IMG ఫ్రాంచైజీని పెట్టాలి అని ప్రయత్నం చేశారు. దానికోసం అని చెప్పి IMG భారత అకాడమీస్ అని ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అది IMGకి అనుబంధ సంస్థ అన్నట్టుగా. అయితే ఈ IMG భారత అకాడమీస్ అనే దాంట్లో ఉన్నదంతా కూడా తెలుగు వాళ్ళే. అప్పట్లో అహోబెల్ రావు అనే పేరు బాగా వినిపించేది. అతను చంద్రబాబు నాయుడికి తెలుసు. అందువల్ల అతనికి హైదరాబాదులో పెద్ద ఎత్తున భూములు కట్టబెట్టడం కోసం ఈ ఒప్పందం చేసుకున్నాడు అని చాలా వివాదం అయింది. 400 ఎకరాలు కంచా గచ్చిబౌలి ఈ మధ్య గొడవైంది కదా, అక్కడే 400 ఎకరాలు ఎకరం 50,000 చొప్పున ఇవ్వడానికి నిర్ణయించారు. దీని మీద తర్వాత బీఆర్ఎస్ కూడా చాలా పెద్ద ఎత్తున గొడవ చేసింది. ఎస్పెషల్లీ 2008, 9, 10 ఆ ప్రాంతంలో. అంటే హైదరాబాద్లో భూములన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు కబ్జా చేశాడు, తన వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు అని. అందులో భాగంగా దీని గురించి మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోయింది 2004లో. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన దీన్ని రద్దు చేశాడు. రద్దు చేస్తే దీని మీద ఈ IMG భారత అకాడమీస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. చాలా కాలం తర్వాత హైకోర్టు దాని మీద తీర్పిచ్చింది ఈ మధ్యకాలంలోనే. ఏమని? రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది మళ్ళీ భూములు వెనక్కి తీసుకోవడానికి అని. అయితే ఇందులో ఉన్నటువంటి ఒక ట్విస్ట్ ఏంటంటే అప్పుడే 2002-03 ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నది ఇందులో, ఈ కుంభకోణంలో. కాబట్టి ఈయన మీద CBI దర్యాప్తు చేయాలి అని చెప్పి కేసులు వేశారు. ABK ప్రసాద్ ఆయన వేశాడు. తర్వాత T శ్రీరంగారావు అని చెప్పి BRS నాయకుడు అతను ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు. కేసు కూడా వేశాడు అతను, లాయర్ కూడా. BRS వచ్చిన తర్వాత అధికారంలోకి ఆయన్ని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా నియమించారు. ఈ మధ్య కాలం వరకు ఉన్నాడు ఆ పదవిలో ఆయన. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయిపోయినట్టుంది ఆయన పదవి. సో ఆయన కేసు. అలాగే తర్వాత విజయసాయిరెడ్డి కూడా వేశాడు. అయితే హైకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే ఈ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి రద్దు చేసే అధికారం ఉన్నది. అయిపోయింది ఆ కేసు అంతటితో. ఇక చంద్రబాబు నాయుడు గారికి ఇందులో పాత్ర ఉన్నదా, ఆయన ఏదో లంచం తీసుకొని చేశాడా ఈ పని
అనేది ఇష్యూ. దాని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు వీళ్ళంతా. ఈ కేసులన్నింటినీ హైకోర్టు కొట్టేసింది. ఎప్పుడు కొట్టేసింది? ఈ మధ్య కాలంలోనే 2024 సెప్టెంబర్లో. అంటే దాదాపు 23 ఏళ్ల తర్వాత. అప్పటి నుంచి పిటిషన్లు వేసుకుంటూ వచ్చారు. విజయసాయిరెడ్డి వాళ్ళేమో తర్వాత వేశారు. బహుశా 2010 తర్వాత వేశారు వాళ్ళు. కోర్టు ఏమని చెప్పిందంటే, అంతకుముందు మీరు పిటిషన్లు వేస్తే కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు అవసరం లేదు అని చెప్పి కొట్టేశారు. ఆ విషయాన్ని దాచిపెట్టి మీరు మళ్ళీ పిటిషన్లు వేశారు ఇక్కడ అని చెప్పి విజయసాయిరెడ్డి అయితే తిట్టింది. ఎందుకంటే ఆయన పార్టీకి చెందిన విజయలక్ష్మి గారు 2011లో ఒక పిటిషన్ వేశారు చంద్రబాబు నాయుడు మీద. ఆయన ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ అన్నీ జరగాలి అని చెప్పి. అందులో ఐఎంజీ భారత అకాడమీస్ వ్యవహారాన్ని కూడా పెట్టారు. ఆ పిటిషన్ అప్పట్లో ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఆ విషయాలన్నీ దాచిపెట్టి ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ వేశారు మీరని చెప్పి విజయసాయిరెడ్డి గారిని పట్టుకుని తిట్టింది. చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన ఆ కేసులను కొట్టేసింది. ఇందులో ఐరనీ ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఈ ఐఎంజీ భారత అకాడమీస్ కేసుని, అదేవిధంగా అప్పట్లో ఫార్ములా 1 రేసింగ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాలని హేళన చేసేవాళ్ళు, విపరీతమైన ఆరోపణలు చేసేవాళ్ళు. ఇదంతా స్కాములు ఇవన్నీ అని, కుంభకోణాలు అని చెప్పి. ఇప్పుడు కేటీఆర్ గారు హైదరాబాద్ గుర్తింపు తీసుకొద్దామని చెప్పి నేను ఈ ఫార్ములా రేస్ ఈవెంట్ తీసుకొచ్చారు, నా మీద ఇట్లా కేసు పెడతారని చెప్పి వాపోతున్నారు. ఇదే కేటీఆర్ గారు, ఆయన పార్టీ వాళ్ళు గతంలో ఐఎంజీ భారత అకాడమీస్కి సంబంధించి, ఫార్ములా 1 రేస్కి సంబంధించి ఇదే రకమైన విమర్శలు చేశారు. అటువంటి విమర్శల్లోనే ఇప్పుడు కేటీఆర్ గారు చిక్కుకోవటం అనేది ఒక ఐరనీ.